నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయంగా ఇప్పుడు పెద్ద వివాదం రగులుతోంది. తమిళనాడు గవర్నమెంట్ గెజెట్ ప్రకారం వడింగాడు మునుస్వామి గారు 2011 జూన్ 10న క్రైస్తవ మతంలోకి మారి విఎం థామస్ అనే పేరు మార్చుకున్నారు. కానీ తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ గంగాధర నెల్లూరు నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎస్సీ రిజర్వేషన్ చట్టం ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది. క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హక్కులు ఉండవు. అలా అయితే క్రైస్తవ మతంలోకి మారిన ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వ్డ్ సీటు నుండి ఎలా గెలిచారు అన్నది ఇప్పుడు పెద్ద వివాదాంశం. అయితే తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ ను సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో WP 26148/2025 నంబర్తో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన డిమాండ్ డాక్టర్ విఎం థామస్ ను ఎమ్మెల్యే పదవి నుండి తక్షణమే తొలగించాలి అని. పిటిషన్ లో ఆరోపణలు: తప్పుడు హోదా, క్రైస్తవ మతంలోకి మారి కూడా హిందూ ఎస్సీ అని రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ నుండి గెలిచారన్న ఆరోపణ. 2024లో తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లినప్పుడు నేను అన్య మతస్థుడిని అని స్వయంగా డిక్లరేషన్ ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 330, 332, 335, 338, 338A, 339, 341, 342తో పాటు 1950 అధ్యక్ష ఉత్తర్వు ప్రకారం క్రైస్తవ మతస్థులు ఎస్సీ ప్రయోజనాలు పొందలేరని స్పష్టం చేశారు. సతీష్ రెడ్డి వాదన: మత మార్పిడి చేసుకున్న వారు రెండు ప్రయోజనాలు పొందలేరు. ఒకవైపు మైనారిటీ హక్కులు, మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లు పొందడం రాజ్యాంగ విరుద్ధం. ఇది పేద ఎస్సీ హిందువుల హక్కులను దోచుకోవడమే అని స్పష్టం చేస్తున్నారు. ప్రభావం మరియు రాజకీయ పరిణామాలు: కోర్టు థామస్ ను అనర్హుడిగా ప్రకటిస్తే గంగాధర నెల్లూరులో తప్పనిసరిగా ఉప ఎన్నికలు జరగాల్సిందే. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ప్రతిష్ట సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక చరిత్రాత్మక మార్గదర్శకంగా నిలవచ్చు. దీని పూర్తిగా గమనించినట్లయితే 2011లోనే క్రైస్తవ మతంలోకి మారారని గెజెట్ స్పష్టం చేస్తోంది. విఎం థామస్ అనే పేరు అధికారిక రికార్డులో ఉంది. అయినప్పటికీ ఎస్సీ సీటు నుండి గెలవడం చట్ట విరుద్ధం. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. తీర్పు చారిత్రాత్మకంగా నిలిచే అవకాశం ఉంది. ఈ కేసు ఫలితం కేవలం ఒక ఎమ్మెల్యే భవిష్యత్తుకే కాదు, ఎస్సీ హక్కుల రక్షణకు కూడా ఒక కీలక తీర్పు కావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? మత మార్పిడి చేసుకున్న వారు ఎస్సీ సీట్లలో పోటీ చేయాలా వద్దా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటిన్యూస్గా ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎస్సీ, క్రిస్టియన్ ప్లస్ ఇక్కడ నాకు గుడ్ విల్ ఉంది. సుమారుగా ఒక 5,000 నుంచి 10,000 మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చి డెలివరీ చేస్తున్నాను. సో కాబట్టి నాకు గుడ్ విల్ ఉంది కాబట్టి, క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి, తమిళ్ మాల కాబట్టి, నేను వచ్చిన తర్వాత మా జనాలందరితో మార్పు వచ్చింది. వాళ్ళందరూ కూడా నా వెనకాలే ఉన్నారు. మీరు కావాలంటే సర్వే చేసుకోండి. 10 మందిని అడిగితే 8 మంది థామస్గా వేస్తానంటారు. நாங்க குடும்பமே கிறிஸ்துவ. எங்க ஊர்ல இந்து குடும்பம்ன்றதே கிடையாது. அல்லாகுளத்துல யாருமே கிடையாது. இந்த கிராமம், இந்த ஊர் மட்டும் சரி. மற்ற ஊர்ல எல்லாம் என்ன கரமா, எங்க ஊர் ஒரே இந்து கூட கிடையாது. எல்லாமே கிறிஸ்டின் தான். அல்லாகுளம் கிறிஸ்டின், எல்லாரும் கிறிஸ்டின். கோயில் சர்ச், இந்த கோயில் தான் கட்டின. எல்லா அதுல கூட ஹெல்ப் பண்ணாரு. எங்க பிள்ளைங்க ஏசி எல்லாம் போட்டாரு. కాసు కూడా நிறைய 1 కోడి 2 కోడి కొట్టారు బిషప్. ఇక్కడ హిందూ ఎస్సీ, అక్కడ క్రిస్టియన్. ఎమ్మెల్యే థామస్ మాయాజాలం. ఒక మనిషి ఒకేసారి 2 చోట్ల జన్మించడం సాధ్యమా? ప్రశ్న వింతగానే ఉన్నా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారి సర్టిఫికెట్లు మాత్రం అలాంటిదే చెబుతున్నాయి. జననం హిందూ ఎస్సీగా డాక్టర్ విఎం థామస్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే 1974 జూన్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం అన్నారు గ్రామంలో జన్మించారు.
గ్రామ వార్డు సచివాలయం ఇచ్చిన సర్టిఫికెట్లు, అలాగే ఆయన చదివిన పాఠశాల టీసీ ప్రకారం ఆయన హిందూ మతానికి చెందిన ఆది ద్రావిడ ఎస్సీ కుటుంబంలో జన్మించారు. క్రైస్తవ మతం స్వీకారం తమిళనాడు గెజిట్. అయితే 2011 జూన్ 11న తమిళనాడు ప్రభుత్వం గెజిట్ లో వడింగాడు మునుస్వామి విఎం థామస్ గా మారిన రికార్డు ఉంది. ఆ గెజిట్ ప్రకారం ఆయన క్రైస్తవ మతం స్వీకరించారు. జన్మస్థలం మాత్రం చెన్నైగా పేర్కొనబడింది. అంటే ఒకే వ్యక్తి ఒక చోట హిందూ ఎస్సీగా, మరో చోట క్రైస్తవ మతస్థుడిగా నమోదు అయ్యారు. ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ రెండు రికార్డులలో ఒకేలా ఉండడంతో ఈయన ఒకరనే స్పష్టమవుతుంది. రాజ్యాంగంలోని స్పష్టమైన నిబంధన ప్రకారం క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. అయినప్పటికీ డాక్టర్ థామస్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ రిజర్వ్డ్ సీటు గంగాధర్ నెల్లూరు నుండి పోటీ చేసి గెలిచారు. తమిళనాడులో మాత్రం క్రైస్తవుడిగా తన పేరును కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఒకేసారి రెండు రకాలుగా, ఇక్కడ హిందూ ఎస్సీగా, అక్కడ క్రైస్తవుడిగా చలామణి అవుతున్నారు. ఇలాంటి స్పష్టమైన రికార్డులు, గెజెట్ నోటిఫికేషన్ ఉన్నా రెవెన్యూ అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు దృష్టి సారించలేకపోయారు? నిజానికి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకే ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అంశాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. మతం మారిన ఆయనకు రిజర్వేషన్ వర్తించదని, కాబట్టి ఆయనను పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పెనుమూరు మండలం దాసరపల్లెకు చెందిన మిట్టపల్లి సతీష్ రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫలితం కోసం వేచి చూద్దాం హైకోర్టు ఎటువంటి తీర్పును ఇస్తుందో.